హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిత్రన్ డైరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం ఒక ముసలి మరియు కోతి కథ తెలుసుకుందాం. ఒక అడవిలో ఒక బ్లూబెర్రీ చెట్టు కింద ఒక కోతి నివసిస్తూ ఉండేది. అది ఆ రుచికరమైన బ్లూబెర్రీ పండ్లు తింటూ హాయిగా నివసిస్తూ ఉండేది. అదే చెట్టు కింద ఒక నది ఉండేది. ఆ నదిలో ఒక ముసలి ఉండేది. రోజు ఆ కోతిపిల్ల మరియు ముసలి మాట్లాడుకుంటూ ఉండేవి. అవి కొద్ది రోజులకే స్నేహితులుగా మారిపోయాయి. కోతి రోజు ఆ బ్లూబెర్రీ పండ్లు ముసలికి ఇవ్వడం, ముసలి తినడం జరుగుతూ ఉండేది. ఆ తియ్యటి బ్లూబెర్రీ పండ్లు ముసలి ఆస్వాదిస్తూ ఉండేది. ఒకరోజు కోతిపిల్ల ముసలికి బ్లూబెర్రీ పండ్లు ఇచ్చి వాళ్ళ భార్యకి ఇమ్మని చెప్పింది. ముసలి వాళ్ళ భార్యకి ఈ బ్లూబెర్రీ పండ్లు తీసుకొని వెళ్ళి ఇచ్చింది. ఆ ముసలి తిని, ఈ పండ్లే ఎంత రుచిగా ఉన్నాయో, ఆ కోతి గుండెకాయ ఇంకా రుచిగా ఉంటుంది, నాకు ఆ కోతి గుండెకాయ కావాలి అని కోరింది. అలా చెయ్యడం తప్పు, ఆ కోతి నా ప్రియమిత్రుడు అని ఆ మగ ముసలి చెప్పింది. కానీ ఆ భార్య ముసలి వినలేదు. సరే అని మగ ముసలి కోతి దగ్గరికి వచ్చింది. మిత్రమా, ఇవాళ మా ఇంట్లో నీకు విందు, ఇంటికి వెళ్దాంరా అని చెప్పింది. దారి మధ్యలో ముసలి బిగ్గరగా నవ్వుతూ, నిన్ను విందుకు ఆహ్వానించలేదు, నిన్ను నీ గుండెకాయ చంపి తినాలని ఆహ్వానించాను, అది నా భార్య కోరింది అని ముసలి చెప్పింది. అయ్యో మిత్రమా, అలాగే కానిద్దు, కానీ నువ్వు ముందుగా చెప్పి ఉండాల్సింది. నా గుండెకాయ ఎవరైనా తీసుకుంటారని ఆ బ్లూబెర్రీ చెట్టు పైన పెట్టేసి వచ్చాను, వెనక్కి తిరిగి వెళ్దాంరా, గుండెకాయను తీసుకుందాము అని తెలివైన కోతి ముసలితో ఇలా అన్నది. ఆ తెలివి తక్కువ ముసలి చెట్టు దగ్గరికి కోతి పిల్లని తీసుకెళ్ళింది. వెంటనే కోతి చెట్టు దగ్గరికి రాగానే ఎగిరి దుంకింది. ఆ ముసలి చేసిన పనికి కోతి ఎంతో బాధపడి ఆ ముసలిని తరిమకొట్టింది.